25,000 ట్రాన్స్ఫర్స్ ఎక్కడ జరిగింది మీరు కూడా చూసారు మీడియా నా సోదరులు ఎక్కడ కూడా అనే ట్రాన్స్ఫర్లు జరగాలి. కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలే గతంలో, లైట్ ఛార్జెస్ పెంచలే. ఈరోజు బుక్కులు స్కూల్ తెరవగానే ఇంకా రకరకాలు ఈ మధ్యకాలం మీరు క్యాబినెట్ అంటా ఉన్నారో తెలియదు, ఈ మధ్యకాలమే గొప్ప ఘనమైన నిర్ణయాలు తీసుకొని పేద బీద బడుగు బలైన వర్గాల ప్రజల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇది ఆనవాయితీ. ఎవరు ఎన్ని గింజుకున్నా ఏం చేసినా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా 117 నియోజకవర్గాల కంటే పైన గెలిచి మళ్ళా ప్రభుత్వంలోకి వస్తాం. ఖచ్చితంగా పేద బీద బడుగు బలహీన వర్గాల విషయంలో ముందుంటాం. సేవ చేసుకోవడంలో నేను మీడియా మాధ్యమాల ద్వారా ఈరోజు మీరే అర్థం చేసుకోండి, ఇది చేయాల్సిన పని కాదు. మంత్రులు ఉంటారు, గతంలో మంత్రులు ఇళ్ళకి పోతుండ్రి, ఎమ్మెల్యే ఇళ్ళకి పోతుండ్రి. ఎందుకు పెట్టిన ఈ కార్యక్రమం? సామాన్యుడు కూడా సునాయాసంగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి నైజం ఒకటి, ఏ విధంగా అయితే కరెంటు పెట్టేంటో రైతులు పెట్టేట్టు, అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటంటే ఇప్పుడు సర్ తీసుకొచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు కదా, ఈ సర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓటును మిగిలించుకోవాలనే ఆలోచన మాకు లేదు. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా బీదవాడు తన ఓటును మిగిలించుకోవాలనే తపన తాపత్రయంతో ఓటు ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది, ఓటు హక్కు. కాబట్టి ఆ బీదవాడి ఓట్ల కోసం సరి కార్యక్రమం తీసుకుంటున్నాం. మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నా, ఓ అంటే మీరు దిగిపోంటారు. ఏంటి దిగిపోవాలి? అంబేద్కర్ గారు ఇచ్చిన చట్టం ప్రకారంగా ఒక ఓటు 5 ఏళ్ళకి సంబంధించినటువంటిది అధికారం ఉండనిస్తుంది. ఎందుకు దిగిపోవాలి? మీరు ఇవ్వలేదు రైతు భరోసా, మేము రైతు భరోసా ఇస్తున్నందుక. మీరు ఇవ్వలేదు రైతు రుణమాఫీ, ₹1,00,000 చేస్తామని 25,000 చేశారు. మేమెంత చేశాం? 22 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో చేశాం.